ఎవరు నీకు తోడు రాలేదని బాధపడొద్దు. నీ కష్టకాలంలో నీ పక్కన ఎవరూ లేరని ఆలోచించొద్దు. ఎప్పుడైతే కష్టాలుంటాయో అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే అంతా బాగుంటుందో ప్రతి ఒక్కళ్ళు మన చుట్టూరే ఉంటారు. అందరూ చుట్టాలమని చెప్పుకుంటారు. ఈ టైంలో ఎవ్వరూ లేరని అస్సలు బాధపడొద్దు. పావురాలే గుంపులుగా వెళ్తాయి. విల్ పవర్ ఉన్న వ్యక్తులు, గొప్ప గొప్ప లీడర్స్, మార్గనిర్దేశకులు, మార్గదర్శులు సింగిల్గా ముందుకెళ్తారు. నీతో నువ్వు ఉన్నావు, ముందు అది నమ్ముకో. అండ్ ఇక్కడ మనం చూస్తే ప్రపంచ చరిత్రలో ఏ గొప్ప లీడర్ అయినా, ఏ చరిత్రలోనైనా వాళ్ళకు వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కానీ ఎవరో వాళ్ళని ప్రోత్సహిస్తే లేదా ఎవరో వాళ్ళందరినీ పైకి లేపితే ఆ విజయం ఎంతో కాలం ఉండదు. నువ్వు కష్టపడి సాధించి నీకు నువ్వుగా పైకి వస్తే మళ్ళా కింద పడేసిన మెట్టు మెట్టు ఎక్కి మళ్ళా పైకి రాగలవు. ఎవరైనా స్వతహాగా విల్ పవర్తో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు తిరిగి మళ్ళా కింద పడిపోయినా అంతే శక్తితో, అంతే యుక్తితో పైకి లేచే శక్తి ఉంటుంది. మీరు చూస్తే ఏ లీడర్ అయినా ప్రపంచంలో పాజిటివ్ లీడర్స్ నుంచి నెగిటివ్ లీడర్స్ వరకు అందరూ, హిట్లర్ దగ్గర నుంచి, ముస్సోలినీ దగ్గర నుంచి, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నుంచి, మహాత్మా గాంధీ నుంచి మీరు చూసిన ఏ గొప్ప లీడర్నైనా చూసుకోండి. వాళ్ళు మంచి పని చేసి ఉండొచ్చు, చెడు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ కూడా స్వతహాగా స్వయం సిద్ధంగా పైకి వచ్చిన వాళ్ళే కానీ ఇంకొకళ్ళు సపోర్ట్ ఇచ్చి నించోబెట్టిన వాళ్ళు ఎక్కువ కాలం ఎప్పుడు నిలబడరు. మీరు చూస్తే ఈ రోజున వారసత్వపు రాజకీయాల్లో కూడా తండ్రుల నుంచో తాతల నుంచో వచ్చిన స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ కాలం ఉండదు. స్వతహాగా ఎవరికి వాళ్ళు డెవలప్ చేసుకుంటే అది ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనకి అయ్యో మన అమ్మ నాన్న మన కోసం ఇది చేయలేదే, మన కుటుంబ నేపథ్యం అది కాదే అని ఆలోచించకండి. ఎందుకంటే రేపు మన భవిష్యత్ తరాల వాళ్ళకి మనం ఆదర్శంగా ఉండాలి. మనం ఒక స్థాయిలో ఒక మార్గనిర్దేశం చేశామంటే అది ఒక చరిత్రలో ఒక గమనంగా నిలిచిపోవాలి. అంతేగాని మన చుట్టూ ఎవరు లేరు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని ఇన్ఫీరియర్గా మనల్ని మనం తక్కువ చేసుకుని ఆలోచించకండి. ఎవరు లేకపోయినా ఏది లేకపోయినా కాలగమనం ఆగదు, క్షణం ఆగదు, గడిచిపోయిన క్షణం తిరిగి రాదు. మనం చేస్తున్న పని అక్కడ ఆపి కోసం వెనక్కి తిరిగి చూడకూడదు.